ప్రెజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం. జరిగిన విషయాన్ని టైం మెన్షన్ చేయకుండా చెప్పేదానిని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ హాస్ కమ్, ఐ హ్యావ్ సీన్ హర్, దే హ్యావ్ గాన్. ఈ టెన్స్కి పాస్ట్ పార్టిసిపల్ వర్డ్స్ అంటే V3 వర్డ్స్ యూజ్ చేయాలి. ఏ లిస్ట్ ఆఫ్ 100 వర్డ్స్ ఆర్ గివెన్ హియర్ ఫర్ యూ. మీకోసం ఇక్కడ 100 వర్డ్స్ ఇవ్వబడ్డాయి. Try to use all the words in sentences. ఇప్పుడు 3 types of present perfect continuous గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెసెస్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ అట్ ఎ టైమ్ దట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్. అంటే సమయాన్ని తెలియజేయకుండా జరిగిన చర్యలను వ్యక్తపరచడం. షీ హాజ్ ఈటెన్, హీ హాజ్ కమ్, ఐ హ్యావ్ మెట్ హిమ్. నెగటివ్ సెంటెన్సెస్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రస్తుత కాలంలో జరిగిన వ్యతిరేక వాక్యాలు. షీ హాజ్ నాట్ ఈటెన్, హీ హాజ్ నాట్ కమ్, ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్. థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్, యాక్టివిటీ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ టు ద ప్రెజెంట్. గతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్న క్రియలు. షీ హాజ్ నాట్ ఈటెన్ సిన్స్ మార్నింగ్. అంటే ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదు. ఉదయం నుంచి ఇప్పుడు కూడా ఏమీ తినలేదు అని అర్థం. హీ హ్యాజ్ నాట్ కమ్ ఫర్ మెనీ డేస్. చాలా రోజుల నుంచి అతను రాలేదు. ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఫర్ మెనీ మంత్స్. నేను అతనిని చాలా నెలలు కలవలేదు. ఇప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమయాన్ని తెలియజేయకుండా జరిగిన చర్యలను వ్యక్తపరచడం. షీ హాజ్ కమ్, ఆమె వచ్చింది. హీ హాజ్ గాన్, అతను వెళ్ళాడు. షీ హాజ్ టేకెన్ ద బుక్, ఆమె పుస్తకం తీసుకుంది. షీ హాజ్ బ్రోకెన్ ద విండో, ఆమె కిటికీ పగలగొట్టింది. వీ హ్యావ్ సీన్ హర్ ఎట్ ద మార్కెట్, మేము ఆమెను మార్కెట్లో చూసాము. ఐ హ్యావ్ గివెన్ హర్ ఫోన్, నేను ఆమెకి ఫోన్ ఇచ్చాను. యూ హ్యావ్ టేకెన్ యువర్ ఫోన్, మీరు మీ ఫోన్ తీసుకున్నారు. దే హ్యావ్ కంప్లీటెడ్ దే వర్క్, వాళ్ళు తమ పనిని పూర్తి చేశారు. డాక్టర్ హ్యాస్ స్పోకెన్ టు మీ, డాక్టర్ నాతో మాట్లాడారు. టీచర్ హ్యాస్ మెట్ మీ, టీచర్ నన్ను కలిసింది. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. వ్యతిరేక వాక్యాలు. షీ హాజ్ నాట్ కమ్, ఆమె రాలేదు. హీ హాజ్ నాట్ గాన్, అతను వెళ్ళలేదు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. యూ హ్యావ్ నాట్ టోల్డ్ మీ, మీరు నాకు చెప్పలేదు. వీ హ్యావ్ నాట్ సీన్ హర్ ఎట్ ద బస్ స్టాప్, మేము ఆమెను బస్ స్టాప్ వద్ద చూడలేదు. దే హ్యావ్ నాట్ ఫినిష్ దే వర్క్, వాళ్ళు తమ పనిని పూర్తి చేయలేదు. ఐ హ్యావ్ నాట్ మెట్ హర్, నేను ఆమెను కలవలేదు. సో ఫార్ షీ హజ్ నాట్ గెట్ ఎనీ ఇంటిమేషన్, ఇప్పటి వరకు ఆమెకు ఎటువంటి సమాచారం రాలేదు. దే హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్, వాళ్ళు ఇంకా రాలేదు. యూ హ్యావ్ నాట్ రెడ్ మై మెసేజ్, మీరు నా మెసేజ్ చదవలేదు. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. గతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్న క్రియలు. ఐ హ్యావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే, నిన్న బిజీగా ఉండడం మొదలై అది ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది అన్నమాట. నిన్నటి నుంచి ఇప్పటికి కూడా నేను బిజీగా ఉన్నాను అని. ద బేబీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ లాస్ట్ వీక్, గత వారం నుంచి పాపకు ఆరోగ్యం బాగాలేదు. లాస్ట్ వీక్ బాగాలేదు, ఇప్పుడు కూడా ఇంకా బాగాలేదని. వీ హ్యావ్ నాట్ మెట్ ఫర్ మెనీ ఇయర్స్, మేము చాలా సంవత్సరాలు కలవలేదు. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్, అతను ఉదయం నుండి ఇక్కడ ఉన్నాడు. ద ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఇన్ ద మీటింగ్ సిన్స్ 1 o'clock, 1 గంట నుండి ప్రిన్సిపల్ మీటింగ్లో ఉన్నారు. అంటే 1 గంటకు స్టార్ట్ అయింది, ఇంకా మీటింగ్ ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది అని అర్థం. ఐ హ్యావ్ నాట్ సీన్ హర్ ఫర్ మెనీ డేస్, నేను చాలా రోజులుగా ఆమెను చూడలేదు. షీ హాజ్ నాట్ కమ్ టు మీ ఫర్ మెనీ మంత్స్, ఆమె చాలా నెలలుగా నా దగ్గరకు రాలేదు. వీ హ్యావ్ నాట్ గోన్ టు హర్ హౌస్ మెనీ వీక్స్, మేము ఆమె ఇంటికి చాలా వారాలుగా వెళ్ళలేదు. యూ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్, మీరు ఉదయం నుండి ఏమీ తినలేదు. దే హ్యావ్ నాట్ రిటర్న్ ఎనీ అకౌంట్స్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుండి వాళ్ళు ఎటువంటి ఖాతాలు రాయలేదు. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వేయాలో చూద్దాం. షీ హ్యాస్ కమ్,
హ్యాస్ షీ కమ్? హీ హాజ్ గాన్. హ్యాస్ హీ గాన్? అతను వెళ్ళాడా? షీ హాజ్ టేకెన్ ద బుక్. హ్యాస్ షీ టేకెన్ ద బుక్? ఆమె బుక్ తీసుకుందా? షీ హాజ్ బ్రోకెన్ ద విండో. హూ హాజ్ బ్రోకెన్ ద విండో? కిటికీ ఎవరు పగలగొట్టారు? వీ హ్యావ్ సీన్ హర్ ఎట్ ద మార్కెట్. హ్యావ్ యూ సీన్ హర్ ఎట్ ద మార్కెట్? మార్కెట్లో ఆమెను చూసారా? ఐ హ్యావ్ గివెన్ హర్ ఫోన్. హ్యావ్ యూ గివెన్ హర్ ఫోన్? హ్యావ్ యూ టేకెన్ యువర్ ఫోన్? హ్యావ్ ఐ టేకెన్ మై ఫోన్? ఫోన్ ఎప్పుడన్నా తీసుకోవడం మర్చిపోతే అలా అడుగుతాం కదా, ఫోన్ తీసుకున్నానా అని. డాక్టర్ హ్యాస్ స్పోకెన్ టు మీ. హ్యాస్ ద డాక్టర్ స్పోకెన్ టు యూ? టీచర్ హ్యాస్ మెట్ మీ. హ్యాస్ ద టీచర్ మెట్ యూ? దే హ్యావ్ కంప్లీటెడ్ దే వర్క్. హ్యావ్ దే కంప్లీటెడ్ దే వర్క్? షీ హజంట్ కమ్. హ్యాస్ షీ కమ్? హ్యాస్ నాట్ షీ కమ్? హ్యాస్ షీ కమ్ అంటే ఆమె వచ్చిందా? హ్యాస్ నాట్ షీ కమ్ అంటే ఆమె రాలేదా? హీ హ్యాస్ నాట్ గాన్. హ్యాస్ షీ గాన్? అతను వెళ్ళాడా? హ్యాస్ నాట్ షీ గాన్? అతను వెళ్ళలేదా? ఐ హ్యావ్ నాట్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ యూ టేకెన్ బ్రేక్ఫాస్ట్? మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా? యూ హ్యావ్ నాట్ టోల్డ్ మీ. హ్యావ్ యూ టోల్డ్ మీ? నువ్వు నాకు చెప్పావా? వీ హ్యావ్ నాట్ సీన్ హర్ ఎట్ ద బస్ స్టాప్. హ్యావ్ యూ సీన్ హర్ ఎట్ ద బస్ స్టాప్? మీరు బస్ స్టాప్ దగ్గర ఆమెను చూసారా? దే హ్యావ్ నాట్ ఫినిష్ దే వర్క్. హ్యావ్ దే ఫినిష్ దే వర్క్? వాళ్ళు పనిని పూర్తి చేశారా? ఐ హ్యావ్ నాట్ మెట్ హర్. హ్యావ్ యూ మెట్ హర్? నువ్వు ఆమెను కలిసావా? సో ఫార్ షీ హజంట్ గాట్ ఎనీ ఇంటిమేషన్. హ్యాస్ షీ గాట్ ఎనీ ఇంటిమేషన్? దే హ్యావ్ నాట్ ఎట్ అరైవ్డ్. హ్యావ్ దే అరైవ్డ్? ఐ హ్యావ్ నాట్ రెడ్ యువర్ మెసేజ్. హ్యావ్ యూ రెడ్ మై మెసేజ్? I have been busy since yesterday. Since how long have you been busy? The baby has been ill since last week. Since how long the baby has been ill? We have not met for many years. How long have you not met? He has been here since morning. Since how long has he been here? The principal has been in the meeting since 1 o'clock. Since how long the principal has been in the meeting? I have not seen her for many days. How long have you not seen her? She has not come to me for many months. How long has she not come to you? We have not gone to her house. Have you gone to her house? I have not eaten anything since morning. Have you eaten anything since morning? They have not written any accounts. Have they written any accounts? Now we shall read some verses from the Bible. The Lord has done great things for us. దేవుడు మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. He has shown his people the power of his works. ఆయన తన ప్రజలకు తన క్రియల మహాత్మ్యమును చూపించెను. Lord, I have not forgotten your commands. నేను నీ ధర్మశాస్త్రమును మరచివాడను కాను. I have strayed like a lost sheep. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. You have delivered me from the enemies. శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించితివి. I have received the message you sent me. నీవు నాకు పంపిన వర్తమానము నాకు చేరినది. I have hidden your word in my heart. నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను. You have shaken the land and torn it open. నీవు భూమిని కంపింపచేసి బద్దలు చేసి ఉన్నావు. Jesus said, I have come down from heaven. యేసు నేను పరలోకం నుండి వచ్చాను అని అన్నాడు. They have found the book of the law in the temple of the Lord. దేవుని మందిరంలో ధర్మశాస్త్రము అను పుస్తకము వారికి దొరికెను.